నందమూరి హీరోలైన నటసింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ల మధ్య ఇంటర్నల్ వార్ నడుస్తుంది, పచ్చగడ్డి వేస్తే మండిపోతుందంటూ చాలామంది సోషల్ మీడియా సాక్షిగా రచ్చరచ్చ చేశారు. బాబాయ్ అబ్బాయిలు కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆ ఊహాగానాలకు మరింత ఊతం దొరికింది. అయితే బాలయ్య 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అవ్వడంతో ఆ గాసిప్స్ అన్నీ గాలివార్తలని తేలిపోయింది. ట్రైలర్కి ఈ గాసిప్కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? బాలకృష్ణ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే అది చూసి తన సంతోషాన్ని బాహాటంగా ఎక్స్ప్రెస్ చేశాడు ఎన్టీఆర్. గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ అసాధారణంగా ఉంది, బాబాయ్ తన బెస్ట్ చూపిస్తున్నారు, ఎన్బీకేను గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా చూపించిన క్రిష్కు అభినందనలంటూ తన ఆనందాన్ని ట్వీట్తో స్వీట్గా చెప్పాడు. ఎన్టీఆర్ బ్రదర్ కళ్యాణ్ రామ్ అయితే దేశం మీసం తిప్పుదాం, జీపీఎస్ ట్రైలర్లో బాబాయ్ అద్భుతంగా ఉన్నాడు, దర్శకుడు క్రిష్కు అభినందనలంటూ ట్వీట్ పెట్టాడు. ఈ 2 ట్వీట్స్తో నందమూరి వారి కుటుంబం 2 ముక్కలు కాలేదు, ఒకటిగానే ఉందని కన్వే అయింది. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు?